తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు వేడెక్కాయి. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు. రాష్ట్ర ప్రభుత్వం అసలు అరెస్ట్ చేయబోతుందా? లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఎలాంటి అనేటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎంపీ DKR నగర్ ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న సిట్ నోటీసులు పంపించారు మాజీ ముఖ్యమంత్రికి. అసలు అరెస్ట్ చేయబోతున్నారా ఏంటి? ఈ సిట్ పేరుతోటి ఏమైనా జాప్యం, ఏమైనా వెసులుబాటు కల్పిస్తున్నారా కేసీఆర్కి? ఏం చెప్తారు దీని విషయం? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఎలక్షన్ స్టంట్ వ్యవహారం. ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని ఒక డ్రామా ఆడుతూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు ఉన్నటువంటి వాటి మీద ఇప్పటిదాకా ఏమీ లేవు కేసులు అయిన అన్ని రకాలుగా అవినీతి ఆరోపణల మీద, అనేక రకమైనటువంటి అపవాదుల మీద ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చర్య తీసుకున్నది లేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు దాని మీద మాట్లాడడం, తర్వాత కాగితాలు మూతేయడం. ఇదంతా కూడా రెండు పార్టీల యొక్క అండర్స్టాండింగ్తో నడుస్తున్నటువంటి వ్యవహారం. కాళేశ్వరం మీద ఇంతవరకు ఏం లేదు. గొర్రెల మీద పెద్ద స్కామ్ జరిగింది, గొర్రెల స్కామ్ మన దగ్గర. దాని మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. అనేక అవినీతి కార్యకలాపాలు బయటకు వచ్చిన భూముల మీద అనేకం జరిగినాయి. వాటన్నిటిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు, ఎంక్వైరీలు లేవు. ఎంక్వైరీలు అయిన వాటి మీద చర్యలు లేవు. ఇది కేవలం ఎలక్షన్లు వచ్చినాయని ఇరు పార్టీలు అండర్స్టాండింగ్తో ఒక నాటకం ఆడుతున్నాయి తప్ప దీంట్లో ఎలాంటి నిజాయితీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి ఎలాంటి కమిట్మెంట్ కూడా దీని మీద లేదు. కేవలం రాజకీయం కోసం మాత్రమే ఈ ఆటలు ఆడుతున్నారు తప్ప దీంట్లో వాళ్ళు సీరియస్గా ఉన్నారనో, లేకుంటే ఓట్ల రాజకీయం కోసం ఇప్పుడు ఏదో డ్రామా చేస్తున్నటువంటి ఒక స్టంట్గానే మనం అందరం కూడా భావించాలి దీన్ని. అంటే ఒకవైపు అటు కేసీఆర్కు, ఇటు తర్వాత హరీష్ రావు ఇద్దరు అయిపోయారు. తర్వాత ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఆయనేమో నాకు బాగాలేదు అని చెప్పేస్తున్నారు. అంటే ఈ ఎన్నికల సమయంలోనే ఈ సిట్ విచారణ అనేది ఎట్లా చూస్తారు దీన్ని? అదే చెప్తున్నా, ఇదంతా ఓన్లీ అండర్స్టాండింగ్. మన ఇరు పార్టీల మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్. ఓట్లు వచ్చినప్పుడల్లా ఏదో కేసీఆర్ మీద యాక్షన్ తీసుకుంటున్నట్టు ఒక డ్రామా చేస్తున్నారు వాళ్ళందరూ. ఫస్ట్ నుంచి ఎలక్షన్లు అప్పటి నుంచి కూడా చెప్తున్నాం. 2023 ఎలక్షన్లు అప్పుడు కూడా ఈ రెండు పార్టీలు అండర్స్టాండింగ్తోనే భారతీయ జనతా పార్టీ బురద జల్లినాయి. లోపల ఒకటి ప్రజల లోపల ఒక అపోహను సృష్టించి లబ్ధి పొందని ఇంకా ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా ఎప్పటికీ కూడా అండర్స్టాండింగ్ నడుస్తున్నటువంటి పార్టీలే. ఇది కేవలం ప్రజలకు ఒకవైపు డైవర్ట్ చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి నాటకంలో భాగమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళు మాటలే తప్ప చేతలైతే అక్కడ కనపడలేదు. ఒకవేళ ట్యాంపరింగ్ విషయంలో, ఫోన్ ట్యాంపరింగ్లో కేసీఆర్ హస్తం, పెద్ద హస్తం ఉంది అని తేలితే ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు బీజేపీ దీనికి ఎట్లా చూస్తుంది? ఇది ఎప్పటి నుంచో అంటున్న విషయం, ఈరోజు ఇప్పటికిప్పుడు కాదా. ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. మరి 2 ఏళ్లలో ఎందుకు ఎంక్వైరీ పూర్తి కాలేదు, ఎందుకు చర్యలు లేదు? ఇప్పుడు మళ్ళీ సిట్ అని కొత్తగా నోటీసులు ఇవ్వడం ఏంది? ఇదంతా కూడా ఇదంతా కూడా ఒక డ్రామా మాత్రమే. మనం అందరం ప్రజలు పిచ్చోళ్ళని వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. ప్రజలు కూడా ఇవన్నీ విషయాలు గమనించాలా. ప్రజలు వాళ్ళు మొన్నటిదాకా అన్ని రకాలుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ, అదేవిధంగా అనేక ధరణిలో కానీ, కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో కానీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంటే, ఈరోజు 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ బాటలోనే నడుస్తున్నారు తప్ప వీళ్ళు కూడా వాళ్ళ బాటలోనే నడుస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏలేదు. మార్పు కోసం మా కోటేయండి అన్నారు కాంగ్రెస్ పార్టీ. మార్పు కోసం తెలంగాణలో మార్పు రావాలన్నారు. మార్పు ఏమొచ్చింది? ఎక్కడ మార్పు రాలే. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డారు ఇప్పుడు, అంతే తప్ప ఏమైంది లేదు. మున్సిపల్ ఎన్నికలు సమరం మేరింది. నేటితోటి ముగింపు నామినేషన్ పర్వం. ఎట్లా ఉండబోతుంది బీజేపీ మున్సిపాలిటీల వ్యవహారం, ఎన్నికల ప్రచారం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు రూలింగ్ పార్టీ, అధికార పార్టీ ఎప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికల్లో వాళ్ళు పెద్ద ఎత్తున జనరల్గా మనం చూస్తుంటాం. రూలింగ్ పార్టీలు ఎక్కువ దీంట్లో ప్రభావం కొంత ఉంటుందనే విషయం. కానీ ఈరోజు వాతావరణము భారతీయ జనతా పార్టీ వైపు పట్టణ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా కొంచెం ఆలోచిస్తున్నటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. మున్సిపాలిటీలలో కానీ, గ్రామాలలో కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు ఇచ్చి పనులు చేసేటటువంటి పరిస్థితి కూడా లేదనేది ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళకు అందరికీ అర్థమైనటువంటి విషయం.
కాబట్టి మున్సిపాలిటీలో తప్పకుండా దాని ప్రభావం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఖచ్చితంగా మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ని తప్పకుండా అందించబోతుంది. అంటే ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా అంటే పార్టీలు వీడి ఇటీవల కాలంలోనే బీజేపీ నుంచి కూడా మళ్ళీ బీఆర్ఎస్లో గూటికెళ్ళి చెప్తున్నారు. అసలు అంటే ఈ ఎన్నికల సమయంలో పార్టీ మారడంలో బీజేపీ పైన విశ్వాసం అనేది కోల్పోతున్నారా? ఎందుకు అట్లాంటి నాయకులు మళ్ళీ వెళ్ళిపోతున్నారు? సో వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏదైనా కారణం కావచ్చు. పార్టీ ఏదైనా వాళ్ళ పర్సనల్ ఏదైనా రీజన్స్ ఉండి వాళ్ళు పార్టీ ఎందుకంటే ఇంతకుముందు ఉండొచ్చిండ్రు ఇక్కడికి మరి ఏమి పాత రిలేషన్స్తో వాళ్ళు ఏ విధంగా మళ్ళీ వాళ్ళు కన్విన్స్ చేసుకుని ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు, నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఆల్టర్నేట్ అనేది ఎవరనేటటువంటి చూడడానికి కొంత సమయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఒక పక్క, మొన్నటిదాకా ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు పార్టీ మారడం వల్ల పెద్ద లాభం ఏముంటుందో అనేటటువంటి ఆలోచన రాజకీయంగా ఎట్లుంటుంది, ఎవరైనా ఎక్కడికి వెళ్తే మనకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదుగుదల కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించేటటువంటి విషయం. సో ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తప్పకుండా. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. చూపంతా భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలహీనపడతా ఉంది. మనం చూస్తున్నాం, రోజుకి బలహీనపడతా ఉంది. పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే నాయకులు గ్రామాల్లో బలంగా ఉన్నారో సర్పంచులు గెలిచిండ్రు. ఎందుకంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వమే కాకుండా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కూడా గ్రామాల్లో ఉపయోగపడుతుంది. అట్లా టౌన్లో మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచన మీద ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా వచ్చే కాలంలో భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఆ లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలా, మేము గెలవాలనేటటువంటిది అంటే సమయం తక్కువ ఉండడం వల్ల, ఎందుకంటే షెడ్యూల్ మొన్ననే ఇచ్చింది, ఎంబడే నామినేషన్ల డేట్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకుని ముందుకు వచ్చడానికి కూడా చాలామందికి సమయం దొరకలేదు. ఆదరాబాద్గా అందరూ ఒకేసారి మేం క్యాండిడేట్ అని పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. సో తప్పకుండా భారతీయ జనతా పార్టీని మున్సిపాలిటీలలో ప్రజలు ఆదరిస్తారు, విజయాన్ని కూడా అందిస్తారనేటటువంటి విశ్వాసం మాకుంది. అంటే మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఎక్కువగా పట్టణాలకి కేంద్రం నిధులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇటీవల కాలంలో IIIT విషయంలో కావచ్చు ఎక్కువ నిధులు వస్తున్నాయి. అసలు మహబూబ్ నగర్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? కొత్తగా కార్పొరేషన్ ఏర్పడ్డది, కార్పొరేషన్ చైర్మన్గా బీజేపీ నుంచి ఉండబోతున్నారా? అట్లాంటి ఆశలేవు? తప్పకుండా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుచుకుంటుంది. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి కాంక్షించేటటువంటి ప్రజలు, మహబూబ్ నగర్ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తారు. స్పెషల్లీ ఇది కార్పొరేషన్ అయింది, కొత్తగా కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్లో అభివృద్ధిగా ఇంకా ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకా డెవలప్ కావాలా, మాది విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ మున్సిపాలిటీ ఇంకా డెవలప్ అవ్వాలి. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు నిధులు వచ్చినాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణానికి కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి మనకు. సో ఈరోజు మొన్న వచ్చినటువంటి 800 కోట్లే కావచ్చు, యూనివర్సిటీకి నిధులే కావచ్చు, అదేవిధంగా కాలేజీలు కట్టడానికి నూతన నవోదయ స్కూలే కావచ్చు, IIT కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లా కాలేజ్, ఇవన్నీ కట్టడానికి కూడా నిధులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారానే మనం సమకూర్చుకుంటున్నాం. నవోదయ పాఠశాల ఇక్కడ మనం శాంక్షన్ చేయించుకున్నాం. రైల్వే లైన్లు, మన టౌన్లో ముఖ్యంగా మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడెక్కడైతే ఈ రైల్వే గేట్లు ఉన్నాయో అవన్నిటి కూడా ఇలా ROBలు చేపిస్తున్నాం. ప్రతి చోట కూడా ROBలు శాంక్షన్ అయినాయి. టీడీగుట్ట ROB శాంక్షన్ అయింది, తిమ్మసానిపల్లి శాంక్షన్ అయింది, అట్లనే బోయేపల్లి శాంక్షన్ అయింది, ఇరన్నపేట శాంక్షన్ అయింది, మోతీనగర్లో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. సో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ వీటిని శాంక్షన్ చేయండి. దేవరకద్రలో ఆల్రెడీ ROB ఉన్న టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు దాటడానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ కూడా లో లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క అంశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తున్నాం. మన మహబూబ్ నగర్ టౌన్కి బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం, లెక్చర్లకు కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అంటే టౌన్ చుట్టూతా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్తో టౌన్లో ఇబ్బంది కాకూడదని ఇప్పుడు మనకు మహబూబ్ నగర్ చుట్టూ వచ్చే రోడ్లంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వచ్చినాయి కదా. టౌన్ చుట్టూ రోడ్లు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులే.
సో మహబూబ్నగర్ పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలి, తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారనేటటువంటి విశ్వాసం నాకుంది. తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని గెలిచారు, మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ మేయర్ని ఇక్కడ గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలు నేను అంతా కోరుతున్నా, మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. మహబూబ్నగర్ పట్టణంలో ఈ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మేయర్ని గెలిపించండి. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు పాలమూరు జిల్లా గురించి ఇన్ని స్థానాలు, మరి మున్సిపాలిటీలు ఇన్ని స్థానాలు మేయర్ ఇచ్చారు, నారాయణపేట ఇచ్చారు, మక్తల్ ఇచ్చారు, ఇటు భూత్పూర్ ఇచ్చారు, దేవరకద్ర ఇచ్చారు, అమర్చింత్ ఆత్మకూరు ఇచ్చారు, అటు వనపర్తి ఇచ్చారు, ఇటు జగద్వాల ఇచ్చారు, షాద్నగర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం గెలిపించుకుంటే పెద్ద ఎత్తున మహబూబ్నగర్కి నిధులు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. వారి నోటి ద్వారా ఈ యొక్క ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇచ్చిన ఆదరణను చూసి తప్పకుండా మన గురించి మాట్లాడేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీని ఆదరించండి, గెలిపించండి అని చెప్పి నేను వారిని అంతా కోరుతున్నాను. కేవలము కాలయాపన మాత్రమే, ఇది గతంలో కూడా ఇలాంటి పనులే చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అలాంటి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, సిట్టి పేరుతోటి సమయం వృధా చేయడం అనేది జరుగుతుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చినటువంటిది, ఎక్కువ శాతము నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. మున్సిపాలిటీలు పట్టణాలు డెవలప్ కావాలంటే బీజేపీని గెలిపించినట్టయితే మున్సిపాలిటీలలో ఎక్కువగా నిధులు తెచ్చి అభివృద్ధి వైపుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా స్థానిక ప్రజలను కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store